శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే అది మనకి లొంగుతుంది. ఇంకా దేని ద్వారా అది మనకి లొంగదు. మరి ఈ మనస్సు అనేది చాలా అద్భుతమైన పరికరం. అంటే సాధనకు మనకు సహకరించినట్లయితే మనకు ఫ్రెండ్, సాధనకు సహకరించకపోతే అదే మనకి ఎనిమి. అంటే ప్రపంచం వైపు తిప్పుకుంటే ఇది శత్రువు అవుతుంది, మాయామోహములో పడుతుంది. దీన్ని మన వైపు తిప్పుకుంటే, ఆత్మ వైపు తిప్పుకుంటే ఇది మనకి మంచిగా సాధనకు సహకరిస్తుంది, మనకి మంచి ఫ్రెండ్ లాగా ఉంటుంది. మరి మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఫ్యాన్ ఉంది, లైట్ ఉంది, కంప్యూటర్ ఉంది, మిక్సీ ఉంది, సెల్ ఫోన్ ఉంది, ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ కూడా మనం వాడుకుంటాం. వాడుకున్న తర్వాత అవసరం లేకపోతే ఏం చేస్తాము? ఆపేస్తాం. ఇప్పుడు ఫ్యాన్ ఆపకుండా అదే పనిగా ఉంచామనుకోండి, చలికాలం ఏమైపోతుంది? అది మనకి ఎక్కువ చలినిస్తుంది, మనకు ఉపయోగపడకుండా మనల్ని బాధ పెడుతుంది. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, అవసరం ఉన్నంత వరకు వాడుకుంటే మనకి మంచి జ్ఞానాన్ని ఇస్తుంది. దాంట్లో నెట్ ద్వారా మనం ఎన్నో తెలుసుకోవచ్చు. అవసరానికి మించి వాడితే ఏమైపోతుంది? మన కళ్ళు దెబ్బతింటాయి, ఆ రేడియేషన్ వల్ల మనసు దెబ్బతింటుంది, మైండ్ దెబ్బతింటుంది. కాబట్టి ఏ పరికరం అయినా కూడా, ఫ్యాన్ అయినా లైట్ అయినా ఏదైనా అవసరం ఉన్నంత వరకు వాడుకోవాలి. అవసరం అయిపోగానే ఏం చేయాలి? దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయాలి. ట్యాప్ ఉంది, నీళ్ళు అవసరమైనప్పుడు బకెట్లో తిప్పుకుంటాం, ఆ బకెట్ నిండంగానే ఆపేయాలి, లేకపోతే ఏమైపోతాయి? ఆ నీళ్ళన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అట్లానే మరి మన మనసు కూడా ఒక అద్భుతమైన పరికరము. ఆ మనసుని ఎట్లా ఉపయోగించుకోవాలో మనకు తెలియాలి. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు వంట చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి ధ్యానం చేయక్కర్లా, దాంట్లో ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఏందని మనసుని పని కల్పించాలి. అయిపోయిన తర్వాత దాన్ని ఆపడం తెలియాలి. అట్లా కాకుండా అయిపోయినా కూడా నిరంతరం 24 గంటలు పనిచేస్తూ ఉంటే ఏమైపోతుంది? ఇప్పుడు 10 సంవత్సరాలు రావాల్సిన వస్తువు దాన్ని మనము 24 గంటలు వాడితే 1 సంవత్సరమే వస్తుంది, పాడైపోతుంది. ఫ్యాన్ అట్లానే వేసించండి 2-3 రోజులు 4 రోజులు, అది దెబ్బతింటుంది, పనికిరాదు. అట్లానే మనసు అనే పరికరాన్ని మనము అవసరమైనప్పుడు ఉపయోగించాలి, అవసరం లేనప్పుడు దాన్ని ఆపేసుకొని చక్కగా స్వాధ్యాయము, ధ్యానము ఇటువంటి వాటిలో మనము కూర్చోబెట్టాలి. అప్పుడు అది మనకి చక్కగా సహకరిస్తుంది. అంటే ఈ మనసు పనిచేసేది కొద్దిగే, అంటే రకరకాల ఆలోచనలు చేస్తుంది. దాంట్లో మనకు ఉపయోగపడేది 5%. 95% అనవసరమైన ఆలోచనలు చేస్తుంది. ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తుంది? పక్కింటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. వాళ్ళకి ఆ వస్తువు ఉంది, నాకు లేదు అని చెప్పేసి ఇది అసూయ ఫీల్ అవుతుంది, ఈర్ష్యగా మారుతుంది. మరి ఒక ఆమంట, ఆమె నగలు పోయినాయి అంట, దొంగలు వచ్చి పట్టుకెళ్ళారంట. పట్టుకెళ్తే మరి పక్కింటి ఆయన వచ్చి అడిగారంట, ఏమ్మా నీ నగలు పోయినాయి అని బాధపడుతున్నావా అని. అప్పుడు ఆమె ఏమందంటే, నా నగలు పోయినందుకు కాదు, ఆ పక్కింటి ఆమె నగలు పోలేదు అని చెప్పేసి నాకు